టెక్నీషియన్లందరికీ 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఎల్ఎస్ రావిక నమస్కారాలు. ఏదైనా బైక్ స్టార్ట్ కాకపోవడానికి స్టార్టర్ సోలనాయిడ్ సిస్టమ్ కావచ్చు. ఇప్పుడు స్టార్టర్ సోలనాయిడ్ సిస్టమ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టెప్, బ్యాటరీ హెల్తీగా ఉందేలా చెక్ చేసుకోవాలి. బ్యాటరీ టర్మినల్స్, నెగిటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్స్కి మల్టీమీటర్ని 20 volts DC వోల్టేజ్లో పెట్టుకొని చెక్ చేసుకోండి. 12.4 పైన ఉందంటే బ్యాటరీ హెల్తీగా ఉన్నట్లు లెక్క. అలాగుంటే సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. స్టెప్ 2కి వెళ్తే, స్టెప్ 2లో స్టార్టర్ సోలనాయిడ్కి ఒక వైరింగ్ కప్లర్ ఉంటుంది. ఆ వైరింగ్ కప్లర్ డిటాచ్ చేసిన తర్వాత ఇగ్నిషన్కి ఆన్ పెట్టుకొని అక్కడ చూపించిన విధంగా ఆ వైర్కి 12 volts సప్లై ఉందో చెక్ చేసుకోండి. 12 volts సప్లై ఉంటే వైరింగ్ హార్నెస్లో కంప్లైంట్ లేనట్లే లెక్క. స్టెప్ 3కి వెళ్తాము. స్టెప్ 3లో మనము మల్టీమీటర్ని కంటిన్యూ మోడ్లో పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా స్టార్టర్ సోలనాయిడ్ కప్లర్కి ఈ విధంగా రెడ్ ప్రోబ్, బ్లాక్ ప్రోబ్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసినప్పుడు మనకు బీప్ సౌండ్ రావాలి. బీప్ సౌండ్ వచ్చినప్పుడు కంటిన్యూటీ కరెక్ట్గా ఉందని అర్థము. స్టెప్ 4లో మనం రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోండి. మల్టీమీటర్ని మనము రెసిస్టెన్స్ మోడ్లో 200 ohmsలో పెట్టుకోవాలి. 200 ohms పెట్టుకుంటే చెక్ చేసినప్పుడు రెడ్ ప్రోబ్ని, బ్లాక్ ప్రోబ్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ 4 ohms చూపించింది. 4 ohms ఈ జావా బైక్ కాబట్టి స్టార్టర్ సోలనాయిడ్ 4 ohms చూపించింది. అన్ని బైక్స్ సాధారణంగా 3 నుంచి 4.5 ohms వరకు ఉంటుంది. టెక్నీషియన్ మహాశయులారా, ఇలాంటి వీడియోస్ ద్వారా మీరు ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నారా? నా యొక్క రావ్స్ గ్యారేజ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క ఆన్లైన్ మద్దతును మీరు పొందొచ్చు. మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఆసక్తిగా ఉన్నప్పుడు మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ వివరాలు పంపిస్తే నేను ఒక సబ్స్క్రిప్షన్ లింక్ మరి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ పంపిస్తాను. సో నేర్చుకొని మీరు ప్రొఫెషనల్గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాను. నమస్కారము, ధన్యవాదాలు.